ఓ గ్రేట్ సాల్వేషన్. సో ఈ ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకి జవాబుగా కొంత చూస్తామని అనిపించింది. అందరికీ మేలుకరంగా అని అనిపించింది నాకు. ఏంటంటే ప్రశ్న, జాన్ 3:16 ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనుగ్రహిస్తాడు. ఇది మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడు అతిశయపడ వీల్లేదు అని రక్షణ యొక్క స్పష్టంగా విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుందనే స్పష్టత ఇక్కడ ఉంది. అయితే మత్తయి 24:13లో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. అంటే మరి రక్షణ పొందిన తర్వాత మధ్యలో గనక బ్యాక్ స్లైడ్ అయితే అతని సంగతి ఏంటి? అతను మరి రక్షణలోకి వస్తాడా? చాలా గట్టిగా ఇంకా ఏదైనాగా మొదటున్న మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైతాం. అంటే చివరి వరకు కూడా మనం అంతంగా దీన్ని పట్టుకోవాలి. ఒకవేళ గనక మధ్యలో పాపం చేసి వదిలేస్తే గనక మన రక్షణ పోతుందా? తర్వాత ఇంకొక మాట, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లుగా ఎలాగూ తప్పించుకుందుము. హెబ్రీ 2:3 ఇలాంటి కొన్ని వాక్యాలు ఇంకా కొన్ని ఉంటాయి. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క కాంప్రిహెన్సివ్ అంటే సంపూర్ణమైనటువంటి ఏర్పాటు ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న విశ్వాసులందరికీ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. మోనికా, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్ కదా? Yes, uncle. అవును అంకుల్. క్లియర్ అనా? ఇంకా అంతేనా? దిస్ ఇస్ ద క్వశ్చన్. కరెక్ట్ క్వశ్చన్ అంకుల్, అంతే అంకుల్. రైట్. ఓకే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినడు ఎలాగూ తప్పించుకుందాము. నిర్లక్ష్యము అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే రక్షణ పొందిన తర్వాత మనం పొందుకున్నటువంటి రక్షణను నెగ్లెక్ట్ చేస్తే, ఇంగ్లీష్లో ఉంటాం, హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్ అని రాసింది. నెగ్లెక్టింగ్ ఈజ్ డిఫరెంట్. అన్యులు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దే ఆర్ రిజెక్టింగ్, దే ఆర్ నాట్ నెగ్లెక్టింగ్. రక్షణ పొందని వాళ్ళు, అవిశ్వాసులు, వాళ్ళు తృణీకరిస్తున్నారు, వారు నిర్లక్ష్యం చేయట్లేదు, వాళ్ళు పొందుకోలేదు ఇంకా. కాబట్టి ఇది అన్యులకు సంబంధించిన వచనం కాదు. ఇది రక్షణ పొందినట్టు తర్వాత రక్షణ పొందినటువంటి విశ్వాసుల యొక్క జీవితాన్ని గురించి మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగన్నాడు. సో దట్ ఈస్ ది పాయింట్. సో నాలెడ్జ్ ఈస్ పవర్, జ్ఞానమే శక్తి కలుగుతుందని. హోషేయ 4:6లో నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క జ్ఞానము లేకపోవటం వల్లనే దేవుని ప్రజలు నశిస్తున్నారు. అంటే వాళ్ళు పాపంలో పడ్డారు అంటే కారణం వారికి దేవుని యొక్క జ్ఞానము చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోక, లేక ఫాలో అవ్వకపోవటం వల్ల వాళ్ళకు నాశనం వస్తుంది. యేసు ప్రభు ఏమన్నాడు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాక్యమందు నిలిచి ఉండాలి అంటే వాక్యాన్ని, ప్రభు చెప్పినటువంటి మాటను మీరు కనుక ఫాలో అవుతే, ఇఫ్ యూ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్, దెన్ అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు, మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. స్వతంత్రులు అంటే కన్ఫ్యూజన్ నుంచి విడుదల చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో రక్షణ అనేది గ్రీక్ భాషలో సోజో అనేటటువంటి గ్రీక్ మాట. దీని అర్థం ఏంటంటే రక్షించుట, సురక్షితముగా ఉంచుట, ఆపద విపత్తు నుండి తప్పించుట. అంటే దీని యొక్క డెఫినేషన్ యొక్క అర్థం ఏంటంటే అన్ని రకాలైనటువంటి విషయాల గురించి రాయబడింది. వ్యాధి బాధల నుంచి రక్షించుట, స్వస్థపరచబడటం కూడా దాంట్లో ఒక భాగం. కానీ చీఫ్ అండ్ ముఖ్యం ఎండ్ పర్పస్, చివరిలో మరణం తర్వాత దేవుని తీర్పులో వచ్చే శిక్షలో నుండి రక్షింపబడుట. ప్రకటన 20:11-15 ఎవరైనా ప్లీజ్ ఓపెన్ దిస్ ప్లీజ్. రెవల్యూషన్ చాప్టర్ 20:11-15. ఎట్లాగా మనము ఆ చివరి యొక్క తీర్పులో నుంచి ఎట్లా రక్షించబడతారు?
ఇది ముఖ్యంగా మనము దిస్ ఈజ్ వాట్ వి స్పీక్ కదా ఎప్పుడు కూడా. మొదట దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం తర్వాత. మరియు 11 నుంచి 15 ప్లీజ్ చదవండి. మరియు స్థూలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కని చూచితిని. భూమాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇక్కడ ఏంటంటే చివరిలో ఎట్ ది ఎండ్ అంటే ఈ ఏజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి కాలమును ఒక 1000 సంవత్సరాలు ఉంటుంది. అది దట్ ఈస్ కాల్డ్ మిలేనియల్ కింగ్డమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు 1000 సంవత్సరాల కాలము పరిపాలన చేస్తారు. దాని తర్వాత అప్పటికి ఏజెస్ అనేది ముగుస్తుంది. ఆదాము నుంచి ఇప్పటి వరకు 6000+ అయింది. తర్వాత ఇంకొక 1000 ఇయర్స్ యేసు ప్రభు వారి యొక్క మరి పరిపాలన కాలం ఉంటుందని వాక్యంలో స్పష్టంగా ఉంది, 1000 ఏళ్ళని. ఆ 1000 ఏళ్ల తర్వాత మరి దేవుని ఎదుట అందరూ కూడా చివరికి తీర్పు, అంటే 1000 ఏళ్ల వరకు తీర్పు అనేది జరగదు. కానీ ఇది ఏం తీర్పు అంటే రక్షణ పొందిన వారి యొక్క తీర్పు జరిగిపోద్ది. రక్షణ పొందని వారు తర్వాత 1000 సంవత్సరాల కాలములో రక్షణ పొందిన వాళ్ళు కూడా ఇక్కడ అపేర్ అవుతారు. ఓకే, సో ఈ యొక్క అందరూ అపేర్ అయినప్పుడు అందరు కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడ్డారు. ధవళ సింహాసనం, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. గ్రంథాలన్నీ ఇప్పబడ్డాయి, అంటే ఒక్కొక్కరి యొక్క అకౌంట్ పుస్తకాల్లో ఉంటుంది. మరి ఆ జీవ గ్రంథం అని ఇంకొక గ్రంథం కూడా విప్పబడింది. ఇక్కడ మరి రాయబడినటువంటి క్రియల చొప్పున వాళ్ళు తీర్పు పొందారు. ఇక సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను అని అంటే సముద్రము లోపల ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ మామూలుగా మనుషులు కాదు, ఇది వీళ్ళు దేవదూతల్ని దేవుడు మరి బంధించి పెట్టాడు. ఆ దేవదూతల్ని అంటే ఎవరైతే పాపం చేసినటువంటి దేవదూతల్ని అగాధంలో సముద్రంలో వాళ్ళని బంధించాడు. సో వాళ్ళు కూడా అప్పగించబడతారు. తర్వాత మరణమును పాతాళ లోకమును అంటే ఈ 2 లోకాల్లో ఉండేటటువంటి వారు కూడా అప్పగిస్తారు. తర్వాత మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయను. ఇక ఫ్యూచర్లో ఇంకా వాటి పని లేదు గనక అవి అగ్నిగుండంలో వేయబడ్డాయి. ఇక చివరికి ఏమైందంటే ఎవరి పేరైనా జీవగ్రంథం అన్నట్టు వాయబడినట్టు కనబడని ఎడలా. ఫైనల్ అనాలిసిస్లో ఏమైందంటే క్రియలను బట్టి కనుక తీర్పు తీరుస్తే ఎవరైనా దేవుని దగ్గర రక్షణ పొందే అవకాశం ఉందా? ఎవరైనా దేవుని దగ్గర నేను నీతిమంతుణ్ణి అని ఎవరైనా రక్షణ పొందే అవకాశం ఉందా? కెన్ యూ ఆన్సర్ క్విక్లీ? ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఎనీబడి కెన్ సే నేను నా క్రియలు చాలా మంచివి, నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని చెప్పి ఎవరైనా దేవుని దగ్గర తీర్పు పొందే అవకాశం ఉందా? ఎస్, నో, దట్స్ ఆల్. No, uncle. Nobody can stand. Nobody in the world can stand, actually. అందుకోసమే దేవుడు క్రియల వలన ఎవరు కూడా మరి దేవుణ్ణి మెప్పించే అవకాశం లేదు కాబట్టి, దేవుని సంతోషపరిచే అవకాశం లేదు కాబట్టి కేవలం మరి రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన మన యొక్క పాపమునకు విడుదల కోసం ఆయన మరి
మనకు తెలుసు ప్రాణం పెట్టాడు, విశ్వసించిన వారు రక్షణ పొందుతారు. లూకా 10:20 లూకా 10:20 Luke 10 and 20. Can somebody read? అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. సో మీ పేర్లు పరలోకమందు వ్రాయబడ్డాయి అంటాడు. అంటే దయ్యాలు లోబడ్డం కంటే మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. ఎప్పుడు రాయబడతాయి? ఏ రోజైతే మనము యేసుక్రీస్తు యొక్క మరణంను బట్టి లేకపోతే ఆయన కార్చిన రక్తంను బట్టి మన పాపక్షమాపణ కోరుకుంటామో ఆ రోజు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి అన్నమాట. ఫైనల్ అనాలిసిస్లో ఏం చూస్తారంటే, ఓకే, ఎవరు కూడా దీనికి ఫిట్లుగా లేరు, నోబడీ ఈజ్ ఫిట్, బట్ హూజ్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉన్నాయో ఆ పేర్లన్నీ చూడమన్నాడు దేవుడు. ఆ పేర్లు లేని వాళ్ళంతా, అంటే ఎవరైతే దేవుని యొక్క కృపను బట్టి లేక దేవుని యొక్క కృప అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరినీ నరకంలో వేసేయమన్నాడు. దట్స్ ద సింపుల్ జడ్జిమెంట్. సింపుల్ జడ్జిమెంట్ ఈస్ అంటే ఈ క్రియల వలన ఎవరు మరి దేవుని ఎదుట మెప్పు పొందలేరు. కాబట్టి క్రియలు, నేను మంచి క్రియలు చేసినా అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రోమా పత్రికల్లో ఉంది కదా, ఏమని, మంచి నీతిమంతులు లేరు, ఒక్కడను లేడు, మేలు చేయవాడు ఎవడు కూడా లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు. అంటే దేవుడు ఇచ్చేటటువంటి మహిమను పొందుకోవాలని దేవుని యొక్క ఇష్టం, కానీ అదంతా కూడా పాపాన్ని బట్టి పోగొట్టుకున్నారు. మనమంతా పోగొట్టుకున్నాం. కానీ క్రీస్తు యొక్క కృప ద్వారా, క్రీస్తు ద్వారా మనము తిరిగి పొందుకోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ఫైనల్ జడ్జిమెంట్. నా అక్కడి నుంచి రక్షణ అనే పదానికి 3 దృక్పథాలు ఉన్నాయి. 3 aspects of the salvation. ఇది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ రక్షణ, సాల్వేషన్ అనే దానికి పాస్ట్ అంటే నేను రక్షించబడ్డాను, ఎఫెసీ 2 అది చూస్తాం. అది తర్వాత నేను రక్షింపబడుచున్నాను, తర్వాత నేను రక్షణ పొందబోచున్నాను. సో 3 aspects ఉన్నాయి. అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటి? మన యొక్క పాపములు క్షమించబడటం కదా. ఎఫెసీ 2:5-8 చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయం. ఇంకొకరు 1 Corinthians chapter 1:18 చూడండి. ఇంకొకరు హెబ్రీ 2:14. ప్లీజ్ సేవ్ టైం. ఎఫెసీ 2:5-8 చూడండి. 5 and then 8. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Verse 5. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంతేనా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా 2:5 ఉన్నాయా? 4 and 5 కలిసి ఉంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, అంటే మనం వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, అప్పుడు కూడా మన ఎడల ఆయన తన మహాకృప చేత, ప్రేమ చేత క్రీస్తుతో బ్రతికించను. ఇది అంటే మనం పాపులమై ఉంటివి, కానీ ఆయన మనను రక్షించాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడు మనకి మన పాపములు క్షమించబడతాయి. ఇప్పుడు రక్షణ కార్యం అనేది యేసుక్రీస్తు చేశాడు, కానీ ఎవరైతే విశ్వాసం ఉంచినారో వారికి మాత్రమే ఆ రక్షణ యొక్క ఫలితం వస్తుంది. యూ విల్ రీప్ ద ఫ్రూట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది. సో గతం అంటే నేను ఏదైతే ప్రార్థన చేసి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేశానో ఆ రోజు గతం యొక్క పాపములన్నీ క్షమించబడతాయి.
ఏ రోజు మీరు అలాగా రక్షణ కొరకై పాప క్షమాపణ కోసం ప్రార్థన చేశారో అప్పుడు అంతకుముందు మీరు ఒప్పుకున్నటువంటి దినానికి ముందు ఎన్ని పాపాలు ఉన్నాయో అన్నిటి గురించి కూడా ఆయన క్షమాపణ కలుగజేస్తాడు. 1:18 కొరింథియన్స్ 1 Corinthians 1:18 ఎవరైనా తీశారా? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న అంటే ఏంటి అర్థం? గత పాపముల యొక్క క్షమాపణ పొందిన తర్వాత దినదినము కూడా మనం మళ్ళీ పాపమును ఎదుర్కొంటూ ఉంటాం కదా. మనం అబద్ధం చెప్పే సందర్భాలు వస్తాయి, గర్వం వచ్చే సందర్భం వస్తుంది, అతిశయపడేటటువంటి సందర్భం వస్తుంది, మోసం చేసే సందర్భం వస్తుంది. వాటన్నిటి నుంచి శోధనల నుంచి తప్పించుకోవటం అనేది ప్రతిదినము కూడా మనం రక్షించబడటం. దట్ ఈస్ కాల్డ్ ప్రెసెంట్, వర్తమాన కాలంలో. హెబ్రీస్ 2:14 ఎవరైనా తీసారా? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. No, sorry. I think 2:4 కాకుండా ఓకే. సో ఇట్ ఇస్ నాట్ 2:14 అంటే రక్షింపబడబోచున్నా అంటే వీఆర్ గోయింగ్ టు బి సేవ్డ్. 1:14 రాంగ్ చెప్పాను నేను. 1:14 వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి. రిఫరెన్స్ 2:14 కాదు, 1:14 అది. వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యము పొందబోవు వారికి అంటే ఫ్యూచర్లో రక్షణ వలన మనము పొందబోయేటటువంటి స్వాస్థ్యం. సో దట్ మీన్స్ ఫ్యూచర్ గురించి ఐడెంటిఫై చేస్తాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రక్షణలో ప్రెజెంట్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో పైన చెప్పినటువంటి వాస్తవాలు తర్వాత విశ్వాస మూలముగా మనం ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణలోకి వస్తాం. సో ఇక్కడికి ఇది స్టాప్ చేస్తున్నాను. దెర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్ యూ అండర్స్టాండ్ అండ్ ఆ 3 ఆస్పెక్ట్స్లో మనకి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదేంటంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు మనం రక్షణ పొందిన అంటే ఇప్పటి నుంచి సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చే వరకు సాల్వేషన్ ఈస్ ఫ్రీ గిఫ్ట్. ఇగో ఎల్లో రెక్టాంగిల్ ఇండికేట్స్ ఏంటంటే ప్రస్తుత కాలం ఉన్నటువంటి మనం అందరం కూడా రక్షణను పొందుకున్నాం. రక్షణ పొందుకున్న వాళ్ళకి ఫలితం ఏంటి? ఫాదర్స్ ఎటర్నల్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఉండడానికి, న్యూ హెవెన్ న్యూ అర్త్ లో ఉండడానికి దేవుడు ఇదే మనం నిత్య జీవం పొందుకున్నామంటే దేవుని యొద్ద మరి ఆ జీవాన్ని బట్టి మనము నిరంతరం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. బట్ దెర్ ఇస్ ఎ గ్యాప్. అంటే ఇప్పుడు రక్షణ పొందుకున్న మనము తండ్రి యొక్క రాజ్యానికి వెళ్తాము, న్యూ హెవెన్ న్యూ అర్త్కి వెళ్తాము, అక్కడనే నిత్య జీవం యొక్క అనుభవం ఉంటుంది. కానీ ఈ మధ్యలో దెర్ ఇస్ ఎ గ్యాప్. అంటే అర్థం, ఇప్పుడు నేను కనుక రక్షణ పొందిన తర్వాత నేను చనిపోతే నేను ఎప్పటి వరకు పెండింగ్ ఉంటానంటే ఈ న్యూ హెవెన్ న్యూ అర్త్ వచ్చే వరకు. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏంటి? దిస్ ఈజ్ ఫర్ 1000 years క్రైస్ట్ కింగ్డమ్. ఈ మధ్యలో ఈ 1000 years అనేటటువంటి ఈ పీరియడ్ ఏంటంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రివార్డ్ ఆర్ ప్రైజ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసంలో రక్షణ పొందిన తర్వాత విశ్వాసంలో మనం నమ్మకంగా ఉంటే అంటే ప్రభు చెప్పినట్టు ప్రకారంగా మనం పార్టిసిపేట్ చేస్తే అంటే జీవిస్తే కనుక మనకు ఈ యొక్క ప్రైజ్ దొరికే అవకాశం ఉంది. లేకపోతే ఏంటి సిచ్యువేషన్? వీ హ్యావ్ టు వెయిట్, నో ప్రైజ్. అంటే మనము నువ్వు అన్నట్లుగా మనం రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ గనక మధ్యలో గనక మిస్ అయిపోయామనుకో, అంటే వెనకకి వెళ్ళిపోయాము,
లేకపోతే కనుక వెనకంజ వేసాం, గట్టిగా చేపట్టుకోలేదు, అలాగున్నాం అనుకోండి, ఈ 1000 years మిస్ అయిపోద్ది. అంటే అర్థం ఏంటి, ఇంకా డెత్ స్టేజ్లో అలాగే పెండింగ్లో ఉంటారనమాట. బట్ దోస్ ఆర్ ఫెయిత్ఫుల్ విల్ గెట్ అప్ నౌ, ఇది 1000 yearsలో పార్టిసిపేట్ చేయటానికి. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రిజరెక్షన్. సో 1000 years కింగ్డమ్ ఇన్ క్రైస్ట్, 1000 సంవత్సరాల కాలం అనేది మనకు ఒక బహుమానంగా దేవుడు ఏర్పాటు చేశారు. అంటే రక్షణ పొందిన తర్వాత మనము పాపముతో పోరాడుతూ పాపంపై విజయాన్ని సంపాదిస్తూ, అంటే మనకు పోరాడటానికి లేకపోతే కనుక విజయాన్ని పొందుకోవటానికి అగైన్ మనకు శక్తి చాలదు. కానీ ఏం చేయాలి మనం, ప్రభువా నీ యొక్క కృప ద్వారా నీ శక్తిని నాకు ప్రసాదించి నేను గెలవటానికి సహాయం చేయమని, by the help of grace of God again you can overcome, such people will be participating the reward. So ఇది ఏంటంటే present age of grace, and that will be up to the end of second come. ఒకసారి యేసు ప్రభు వచ్చాడంటే ఈ యుగం క్లోజ్ అయిపోయింది అనమాట. వీఆర్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దట్ ఏజ్ నౌ. ఈ యొక్క యుగం యొక్క చివరిలో ఉన్నాం మనం. రెండవ రాకడ ప్రభు వచ్చినప్పుడు రెడ్ బాణం, క్రైస్ట్ కమింగ్ అగైన్, then he will rule for next age, 1000 years kingdom. This is reward for faithful believers, followers. Christ to rule with Christ in his millennial kingdom. Then after that, ఇక్కడ చివరి కిందాక ప్రకటన 20 అధ్యాయంలో చూసిన జడ్జిమెంట్ అవుతుంది. దాని తర్వాత ఫాదర్స్ కింగ్డమ్ ఉంటాం. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పటి కాలంలో నమ్మకంగా ఉన్నాడు, దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్ దే విల్ గో టు ది 1000 years kingdom. ఫ్రమ్ దేర్ దే విల్ ఆల్సో గో టు ది అంటే న్యూ హెవెన్ న్యూ అర్త్ లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఈ కాలంలో రక్షణ పొందిన తర్వాత నమ్మకంగా ప్రభువును వెంబడించినటువంటి వాళ్ళు, అంటే తప్పిపోవచ్చు, దావీదే మనకి ఎగ్జాంపుల్. తప్పిపోయినా కానీ క్షమాపణ కోరుకొని సరి చేసుకొని మళ్ళీ దేవుని యొక్క కృపను ఆధారం చేసుకొని మనం విజయం సంపాదించడం ద్వారా మనం ఈ యొక్క బహుమానాలు ఎంటర్ అవుతాం. ఆ తర్వాత మరి తండ్రి యొక్క రాజ్యంలో పోతాం. ఒకవేళ అలా లేదనుకో ఏమవుతుంది, యాజ్ వి సెడ్, అలా లేకపోతే గనక మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి మనకు నిత్య జీవం అనేది ఉంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ యూ విల్ నాట్ రిసీవ్ ది రివార్డ్ ఇఫ్ యూ ఫెయిల్, ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్. హౌ షెల్ యూ ఎస్కేప్? ఇంత గొప్ప రక్షణను మీరు మరి నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందరంటే యూ విల్ నాట్ రిసీవ్ ద రివార్డ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. రివార్డ్ రాదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఈ 1000 years యు ఆర్ నాట్ ఇన్ ద కింగ్డమ్. ఆ రాజ్యంలో ఉండకపోవటం వలన మనము చీకటి స్థలాల్లో ఉండటం ద్వారా మనకు కలిగేటటువంటి బాధ వేదన అనేది అక్కడ కూడా ఉంటుంది. బట్ నాట్ ఇన్ హెల్, యూ విల్ నాట్ బి పుట్ టు హెల్. నరకానికి అనేది మనము నరకానికి ప్రభు తీసుకెళ్ళాడు కానీ, నరకం నుంచి మనల్ని ప్రభు తప్పించాడు కానీ, బట్ ఓకే నో ఫ్రమ్ హియర్ ఇది చూసాం మనమే, ఎఫెసియన్స్ 5 అని ఇదంతా చూసాం మనము. ఇదంతా రక్షణలోంచి పొందుతాం. తర్వాత ఒక వర్స్ చూద్దాం అనుకున్నా. రక్షణతో పాటు ఏ ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకుంటాం? ముఖ్యమైనవి ఏంటంటే పాపాలు క్షమించబడ్డాయి, మనకి నీతిమంతులుగా తీర్చబడ్డాం, నరకం నుంచి రక్షించబడ్డాం. ఈ లోకంలో శరీర ప్రకారం సహజంగా దేవుని యొక్క సంతానం అందరు కూడా, కానీ విశ్వాసం మూలంగా దేవుని పిల్లలుగా అంటే ఫ్యామిలీలో చేర్చబడతాం. తర్వాత ఆయన కుమారులుగా మనకు చెప్పబడింది. ఇక్కడ ఏంటంటే నిత్య జీవం పొందుకున్నాం అంటే దీంతో పరలోకంలో ఆయన సన్నిధిలో జీవించుటకు వీలు కలుగుతుంది. నూతన స్వభావం కూడా ఇచ్చాడు ప్రభు, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, అండ్ దేవుని యొక్క ఆత్మ మనలో నివసింపజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయంలో కుమ్మరించబడింది. మన శాపాలను ఆయన తనపై మోసుకొని సిలువ వేశాడు. రక్షణ పొందినప్పుడు ఆ శాపాలు తొలగించబడతాయి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి అంటే సాతాను యొక్క అధికారంలోంచి తీసేసి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, దేవుని మాట జీవము కలిగినదై పరలోకపు మన్నా వలె ఆహారంగా ఆత్మీయ జీవితము వృద్ధి పొందటానికి ఇవ్వబడింది దేవుని వాక్యం. సో ఇవి కొన్ని రాశాను. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మరలా పాపం చేస్తే ఆ రక్షణ పోతుందా? రక్షణ పోదు. జాన్ 10:28 చదవండి, 28-29 క్విక్లీ ప్లీజ్.
రోమన్స్ 11:29 ఇంకొకరు చూడండి, ఇద్దరు. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నా గొర్రెలు పైన ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అంటే ఎవరైతే రక్షణ పొందినారో వారి గురించి ఏమంటాడు? వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలోంచి అపహరింపుడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపుడు. అంటే దేవుని యొక్క చేతుల్లోంచి ఎవరు కూడా మనల్ని తీసివేయలేరు. రోమన్స్ 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. ఒకసారి కృప ద్వారా ఆయన ఇచ్చినటువంటి రక్షణ విషయంలో మళ్ళీ ఆయన మనసు మార్చుకోడు. ఒక్కసారి ఇచ్చాడంటే ఫినిష్ అన్నమాట. ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్. కానీ ఒకవేళ కనుక మనం పాపములో పడిపోతే వాటి వలన వచ్చే న్యాచురల్ కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలను ఎదుర్కొంటాం. అవి కొన్నిసార్లు మన హృదయాన్ని పగలగొట్టేట్టుగా ఉంటాయి. హృదయ వేదనగా కొన్ని జీవితాంతం ఉంటాయి, కొన్ని తాత్కాలికంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క చిత్తం కనుక్కోకుండా నేను ఒక వ్యాపారంలో వెళ్ళాను, వ్యాపారం చేశాను, వ్యాపారంలో లాస్ వచ్చింది. అయ్యో దేవా, నాకు లాస్ వచ్చింది, నేను వ్యాపారం చేశాను, నేను చిత్తం కనుక్కోలేదు. అది కూడా పాపమే కదా. ఆయన చిత్తం కనుక్కోకుండా పోవటం వలన అది పాపం. సో ప్రభువా నన్ను క్షమించు, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్, ఐ హ్యావ్ లాస్ట్ అంటే ఏమైపోయింది? క్షమాపణ అడిగితే ప్రభు సరే బిడ్డ నేను క్షమిస్తాను అన్నాడు. బట్ ఆ లాస్లో వచ్చినటువంటి నష్టం సంగతి ఏంటి? ఒక సహోదరుడు రీసెంట్గా అలాగా వ్యాపారం చేశాడు, దేవుని చిత్తం కోసం వెయిట్ చేయలేదు. ఈ లాస్ట్ అబౌట్ 6 lakhs rupees వర్త్ ఆఫ్ లాస్ వచ్చింది. కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రభువా నేను చాలా పెద్ద తప్పు చేశాను, అందుకే ఈ నష్టాన్ని ఎదుర్కొంటున్నాను. 6 లక్షలు అతను ఖర్చు పెట్టడానికి అంత యోగ్యత లేదు. చాలా రిచ్ మ్యాన్ అయితేనేమో పోతే పోయిందిలే 6 lakhs అనుకోండి, పట్టించుకోడు. కానీ ఆ బ్రదర్కి అట్లా కాదు, అది పెద్ద లాసే అతనికి. కానీ క్షమించాడు ప్రభు, కానీ లాస్ మళ్ళీ తిరిగి వస్తుందా? నో, మళ్ళీ కష్టపడి నువ్వు అప్పు తీర్చాల్సిందే. అలాగే ఒక అవిశ్వాసితో పెళ్లి చేసుకుందాం అనుకోండి. అవిశ్వాసితో పెళ్లి చేసుకుంటే ఆ అవిశ్వాసి తిరిగి రక్షణ పొందే వరకు ఇక చాలా గోస ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి కనుక చివరి వరకు రక్షణ పొందకపోతే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. సో కొన్ని జీవితాంతం ఉంటాయి, లేక కొన్ని మధ్యలో రక్షణ పొందితే కనుక అక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. అంటే బాధ, దానివల్ల వచ్చేటటువంటి డిఫరెన్సెస్, డిస్టింక్షన్స్, ఆ సమస్యలు చాలా ఉంటాయి. థెఫ్ట్, దొంగతనం చేశాడు అనుకోండి, దొంగతనం వస్తే దానికి జైలు శిక్ష వేస్తారు. సో ఆ థెఫ్ట్కి సపోజ్ ఒక 10 లక్షలు థెఫ్ట్ చేశాడు అనుకోండి, పట్టుకుంటాడు, జైలు వేస్తారు. దానికి జరిమానా 10 లక్షలు వాపస్ ఇవ్వాలి, ప్లస్ యూ హ్యావ్ టు పే సమ్ అడిషనల్గా 2 lakhs ఏదో కట్టాలనుకో. ఎవరైనా తెచ్చి అతని తరఫున డబ్బు కట్టేస్తే జైలు నుంచి విడుదల పొందొచ్చు, కానీ నష్టం మాత్రం మనం భరించాల్సిందే. ఇలాగే ఉంటాయి కొన్ని అన్నమాట. అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే దేవుని యొద్ద వాటిని వెంటనే ఒప్పుకొని క్షమాపణ పొందకపోతే గనక రక్షణ ఆనందాన్ని, సమాధానం కోల్పోతాం. దేవుని సన్నిధికి పోలేం మనం. వీ కెనాట్ ఎంజాయ్ ది జాయ్ అండ్ వీ లూజ్ అవర్ పీస్ ఆల్సో. దేవుని సన్నిధికి చేరలేము. సో దీస్ ఆర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్. మనం గనక రక్షణ పొందిన తర్వాత వెనకంజ వేస్తే దీనివలన. ఇంతే కాకుండా ఇందాక చూసినట్లుగా మనం అలాగే కంటిన్యూ అయిపోయి ఇలాగే మనం గనక నెగ్లెక్ట్ చేసుకుంటూ జీవితాన్ని అంతా అట్లా గడిపేస్తుంటే గనక మనం లోకంలో ఉండేటటువంటి జాయ్నే మనము అదే అనుకొని గనక విశ్వాసి కూడా అలాగ పోతే గనక ఏమవుతుంది?
he will have to suffer. He will not enter into the prize. అంటే 1000 ఏళ్ల కాలంలో ఆ ప్రైజ్ లో ఎంటర్ కాదు. సో నౌ ఈస్ దర్ ఎనీ క్వశ్చన్స్? ఇంతవరకు మీకు అర్థమైందా? ఎవరికైనా దీంట్లో డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ తరుణ్ చరణ్ వెళ్ళిపోయాడా? ఓకే, ఇట్స్ ఓకే నౌ, వీ డోంట్ హ్యావ్ టు వరీ. సో ఎనీ డౌట్ ఇన్ దిస్? ఎనీ ఫర్దర్ డౌట్? ఇది అంకుల్, హెవెన్ లో కూడా కొంచెం బాధపడే ప్లేస్ అనేది ఉంటుందా అంకుల్? హెవెన్ లో ఉండదు. హెవెన్ లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో, ఒకసారి నువ్వు రక్షణ పొందావు. ఇప్పుడు ఇందాక చూసాం మనం యోహాన్ స్వార్త 10వ అధ్యాయం ప్రకారంగా రక్షణ అనేది పర్మనెంట్ గా మనకు ఉంటుంది అని. ఓకే, అది చూసాం కదా. ఆ రక్షణ ఉండగా ఆ రక్షణ వలన వచ్చే మేలు ఏంటంటే యూ విల్ గో టు ఫాదర్స్ కింగ్డమ్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైంది. బట్ దెర్ ఇస్ ఎ గ్యాప్, స్టిల్ దెర్ ఇస్ ఎ గ్యాప్ కదా. ఇప్పుడు ఆ రకంగా చూడాలంటే గనక ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో? వాళ్ళు చనిపోయినారు. చనిపోయి వాళ్ళందరూ ఇంకా పెండింగ్ లో ఉన్నారు. ఇంకా ఎంతకాలం నుంచి ఉన్నారు వాళ్ళు? 6000 years నుంచి ఎట్లాగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కదా. సో మన విషయం కూడా ఇంకొక 1000 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో హూ విల్ ఎంజాయ్ ఇన్ దిస్ ప్రైజ్? దట్స్ ఎ బ్యూటిఫుల్ టైం. ఏంటంటే దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్. Unfaithful people will not come to the kingdom this 1000 years. If you are faithful, you will get this reward. Otherwise, you are pending. And then that is called వెలుపలి చీకటి అని ఉంది. ఇంకొకటి వెలుపలి చీకటి అంటే ఈ రాజ్యంలోనికి రాని వాళ్ళు ఈ ప్రైజ్ లో ఉంటేనేమో ఇందులో ఉంటారు విశ్వాసులు. ఇందులో ఉండకపోతే కనుక దే విల్ బి ఇన్ అవుటర్ డార్క్నెస్. Okay, uncle. So outside the kingdom, see, this is the kingdom. This is called kingdom. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అంటే ఇగో ఇది రివార్డ్. ఇందులో ఉండని వాళ్ళు వెలుపల ఉంటారు. వెలుపల ఉండడం ఎట్లుంటది? చీకటిగా ఉంటది. ఇందులో ఉండే వాళ్ళకి ప్రకాశవంతంగా ఎంజాయింగ్ విత్ ద లార్డ్ ఉంటది. అలా లేదనుకో, దెన్ దే విల్ బి అవుట్ సైడ్. ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్, దెన్ దే విల్ సఫర్. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే అంకుల్, అర్థమైంది అంకుల్. సో నువ్వు అన్నావే వెనకంజ వేసేసి ఏమవుతుంది వాళ్ళ స్టోరీ అంటే, దే విల్ నాట్ లూజ్ సాల్వేషన్, బట్ దే విల్ మిస్ దిస్. దిస్ ఇస్ ద 1000 years జాయ్ యూ విల్ బి మిస్సింగ్. అందుకోసం ఇప్పుడు ఏమన్నాడు? అంతము వరకు రక్షించబడిన వారు. ఇప్పుడు చూడండి హీబ్రూస్ చాప్టర్ 2 verse 15 చూడండి. ఇప్పుడు వినోద్, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దిస్? ఫాలో అవుతున్నావా? అర్థమవుతుందా? అర్థమవుతున్నాను. రక్షణ పొందిన వారు ఒకసారి రక్షణ పొందితే వాడి రక్షణ ఎక్కడ పోదు. కానీ నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రీస్తు ప్రభువుతో పాటు మనం రాజ్య పాలన చేయాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎవరైతే నమ్మకంగా ఉండరో, ఎవరైతే వెనకంజ వేస్తారో, అట్లాగే కండిషన్లో వాళ్ళు కంటిన్యూ అవుతారో, దానివల్ల ఏమవుతుంది? దే విల్ లూజ్ ది జాయ్. తర్వాత అంతేకాదు, చివరికి అలాగే కంటిన్యూ అవుతే గనక వాళ్ళు ఈ రివార్డ్ రాదు. హీబ్రూస్ చాప్టర్ 3 verse 15 చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి అని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. అక్కడ వరకు ఆస్పెక్ట్ ఏంటంటే, హృదయం కఠినపరచుకోకుండా మీరు పాపములో మనం కొనసాగుతుంటే మన హృదయం కఠినపరచబడుతుంది. దాంట్లో మీరు పోకండి. కాబట్టి దానికోసం ప్రతిదినం ఒకరినొకరు హెచ్చరించుకోండి. వై ఐఎమ్ సే దట్ యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ బిలీవర్స్, బికాస్ ఒకరినొకరు మనము బుద్ధి చెప్పుకోవడానికి మనకు అవసరం.
ఎంకరేజ్మెంట్ చేయటానికి అవసరం. ఓకే, ఇప్పుడు ఏమంటాడు? ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. క్రీస్తుతో అని ఉండాలి. ఓకే, దట్ మీన్స్ వాట్? ఓకే. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ unto the end, you will participate in this prize, reward. Hope you understand, Ainda. అర్థమైంది అంకుల్. What about Vinod? I want Vinod and others response also. చరణ్ ఉన్నాడా? ఇంకా వెళ్ళిపోయాడు అనుకున్నానే. అంకుల్ Okay. ఉన్నాను అంకుల్. అది Okay, okay. డిస్కనెక్ట్ నెట్వర్క్ ఇష్యూ. Disconnect అయిందా? ఓకే, రంజిత్, could you follow this please? రంజిత్, అర్థమైందా కాలేదా? అవుతుంది. ఓకే ఓకే ఓకే. Now I think Mahima can also understand. She understands. Tarun also must be understanding because Tarun ki చెప్పాను చాలా సార్లు. ఇది తరుణ్ కి తెలిసి విషయం, చరణ్ కు కూడా తెలుసు. ఇప్పుడు ఆ విశ్వాసి మళ్ళీ అన్య దేవతల వైపు తిరిగిపోతే అప్పుడు ఎలా అంకుల్? అప్పుడు కూడా అన్య దేవతల వైపు తిరిగిపోతే ఆ వ్యక్తి గనక రక్షణను తృణీకరిస్తే, నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఆ క్రైస్ట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ గాడ్ అనుకున్నాడు అనుకో ఆ వ్యక్తి, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ స్పెషల్, యేసుక్రీస్తు రక్తం వలన రక్షణ నేను నమ్మట్లేదు అని అంటే హీ లూజెస్, దట్స్ ఆల్. ఈజ్ రిజెక్టింగ్ బాబా లైక్ ఎనీ అదర్ పర్సన్. లైక్ జూడాస్ అంకుల్, ఇస్కరియోత్. యా, అతను పశ్చాత్తాపడ్డా? ప్రభు దగ్గరకు వచ్చాడా? రాలేదండి. మరి ప్రభు దగ్గర రాలే కదా. రాలేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ గ్యారంటీ అబౌట్ హిమ్. పోనీ ఇదే కంపేర్ చేసుకో దావీదుతో. దావీదు పాపం చేశాడా లేదా? అవును అంకుల్, చేశాడు. చాలాసార్లు చేశాడు, ఒక్కసారి కాదు. కానీ ఆయన ఏం చేసేవాడు? పశ్చాత్తాపడేవాడు. మళ్ళీ పశ్చాత్తాపడి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు దేవా, నా పాపములు కడిగివే దేవా, మళ్ళీ నీ దగ్గర చేర్చుకో దేవా. అంటే నాకు శక్తి లేదు, ఐఎమ్ వెరీ వీక్, ఐ కాంట్ అఫోర్డ్ టు, బట్ ఐ జస్ట్ డిపెండ్ అపాన్ యువర్ గ్రేస్, ఓన్లీ బై గ్రేస్ ఐ కమ్ బ్యాక్ టు యూ. నీ కృప ద్వారా నాకు ఈ శక్తి నీవు ప్రభా. ఆల్వేస్ సీ హౌ డు యూ ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. వన్ డే వీ విల్ డిస్కస్ దట్ ఆల్సో. దేవుని యొక్క శక్తిని ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఆయన కృపను ఎట్లా ఎంజాయ్ చేస్తామంటే ఇట్ ఈస్ బై ఫెయిత్. అది ఎలాగనేది చూస్తాం అది యాక్చువల్గా. సో టు ది నౌ అప్ టు దిస్ వీ విల్ స్టాప్. I just want to know whether it is understood by everybody.